రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్లు భాగస్వామ్యం కావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హెచ్ఐసిసిలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు కృషి చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హెచ్ఐసిసిలో దేశంలోని 80 రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోకు వేదిక అయింది. 3 రోజులు జరిగే ఈ ప్రాపర్టీ షోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు ప్రారంభించారు. ప్రాజెక్టులకు సంబంధించిన స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం రియల్ ఎస్టేట్ సమ్మిట్ నారెడ్కో తెలంగాణ బ్రౌచర్లని ఆవిష్కరించారు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు. తన చిన్నతనంలో ఉన్న హైదరాబాద్ ని ఇప్పటి సిటీని పోల్చుకోలేమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టూరిజంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్లు పాల్పంచుకోవాలన్నారు. భాగ్యనగరాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేస్తోందన్నారు. మెట్రోని ఎక్స్పాండ్ చేయటం, మూసీని సుందరీకరించటం, రీజనల్ రింగ్ రోడ్డు ఇలా అనేక పనులు చేస్తున్నామన్నారు. హైడ్రాని ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించేందుకే తీసుకొచ్చామని తెలిపారు. తక్కువ సమయంలోనే వేల కోట్ల ప్రభుత్వం ఆస్తులను హైడ్రా కాపాడిందని అన్నారు భట్టి. హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ షోకేస్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి, క్యాబినెట్ నుంచి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వీఆర్ వెల్కమింగ్ అండ్ ఎక్స్టెండ్ హోల్ హార్టెడ్ ఇన్విటేషన్ టు టేక్ పార్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద తెలంగాణ tourism. You have a wonderful sites like particularly deep inside in the forest, ecotourism కానీ, లేకపోతే బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ కానీ. రాష్ట్ర అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీ రోల్ పోషిస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. ఇలాంటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోలేదన్నారు. దానికి నిదర్శనం ఇటీవల వేలంపాటలో 177 కోట్లకు 1 ఎకరం అమ్ముడుపోవడమే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తెలంగాణకు వస్తున్నాయని తెలిపారు మంత్రి జూపల్లి. డిజైనింగ్ ది ఫ్యూచర్ అండ్ ఫ్రమ్ ది material supplier to the financial institution providing the home loan, the sector creates direct and indirect employment and an immense scale. The growth is definitely, when compared with the in the entire country, the most happening city is the Hyderabad, and also the Telangana is rising. Telangana and particularly the Hyderabad has consistently been a front runner in India's growth narrative. Our state's progressive policies, investor-friendly environment and commitment to world-class infrastructure have ensured a consistent double-digit growth in our real estate sector. మన బడ్జెట్కు తగ్గ ప్రాపర్టీలను చూసి సెలెక్ట్ చేసుకోవాలన్నారు నారెడ్కో వైస్ ప్రెసిడెంట్ కిరణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తుందన్నారు. 366 కిలోమీటర్ల RRRతో పాటు రైలు మార్గం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని తెలిపారు నారెడ్కో సెక్రటరీ రవీందర్ రెడ్డి. హైదరాబాద్ రానున్న రోజుల్లో గ్లోబల్ సిటీగా తయారవుతుందన్నారు. సో మనం ఈ రోజున మనం కంట్రీ వైడ్గా చూస్తున్నాము. ప్రతి నేషనల్ ఛానల్స్ అండ్ పబ్లిక్ అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి ఆక్షన్లో కూడా వీ కెన్ క్లియర్లీ సీ దాట్ ఒక ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే, ఎలాంటి గ్రోత్ ఉంటే అంత డబ్బులు పెట్టి ఇక్కడ మనం కొనడానికి వస్తారని చూడొచ్చు. నేషనల్ బిల్డర్స్ కూడా బిడ్డింగ్లో పార్టిసిపేట్ అయ్యారు. సో దట్ క్లియర్లీ షోస్ హైదరాబాద్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ హైదరాబాద్ ఈజ్ హెడింగ్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ. 2017 నుంచి 2021 వరకు మనకు 3000 చిల్లర రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఆ తర్వాత 2023 వరకు 4000 చిల్లర అయ్యాయి. ఈ రోజున 9744 రేరా రిజిస్ట్రేషన్స్ ప్రాజెక్ట్స్ అయ్యాయి. జస్ట్ ఒకసారి ఊహించండి, మార్కెట్ బాగాలేకపోతే దేశంలో కన్నా అధికంగా 9744 రిజిస్ట్రేషన్స్ రేరా అంటే ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యాయి. ఇదొకటి. రెండోది 2025 చూస్తే మన రాష్ట్రానికి 80,000 కోట్ల రూపాయల
స్థిరాస్తి రంగం నుంచి ఆదాయం. ఇదే కాకుండా మనం రిజిస్ట్రేషన్స్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 11% రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. 3 రోజులు జరిగే ప్రాపర్టీ షోలో దాదాపు 80 కంపెనీలు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. దీంతో పాటు టూరిజం శాఖ, బ్యాంకులు కూడా స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రాపర్టీ షోలో రేరా అనుమతి ఉన్న ప్రాజెక్టుల వివరాలు ప్రజలకు తెలుస్తుందన్నారు నారెడ్కో ప్రతినిధులు. ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోయాలుకాస్ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ను ప్రకటించింది. ప్రముఖ నటి సమంత ఋతుప్రభుని అంబాసిడర్గా ఎన్నుకుంది. జ్యువెలరీలో కాలానుగుణ డిజైన్లను, అంతర్జాతీయ మార్కెట్లోని హస్తకళ వారసత్వాన్ని, తేజస్సును సమంత బలపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు జోయాలుకాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జాయ్ అలుకాస్. జోయాలుకాస్ జ్యువెలరీ ఫ్యామిలీలోకి సమంతను ఆహ్వానించడం గర్వంగా ఉందన్నారు. జీవితంలోని ప్రతి సందర్భం వెనుక ఉన్న భావోద్వేగం, శక్తిని ఆభరణాలు వ్యక్తపరుస్తాయన్నారు నటి సమంత. ప్రతి చోట మహిళలు ఆత్మవిశ్వాసంతో మెరిసేలా జోయాలుకాస్ స్ఫూర్తినిస్తుందని, జోయాలుకాస్ బ్రాండ్ అంబాసిడర్గా చేయడం తనకు సంతోషాన్నిస్తుందని తెలిపారు నటి సమంత. గత బీఆర్ఎస్ సర్కార్ బోడుప్పల్ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్. 3వ డివిజన్లో సాయి రెసిడెన్సీ నుంచి 28వ డివిజన్ బంగారు మైసమ్మ గుడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. 10 కోట్ల నిధులతో జరగనున్న 60 ఫీట్ల రోడ్డు విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు అజయ్ యాదవ్. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అజయ్. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ ఫండ్ ద్వారా ఒక 10 కోట్లతోటి ఈరోజు బీటీ రోడ్ స్టార్ట్ అవడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసిన మా నాన్నగారు, మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, అలానే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, అలానే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి మన కార్పొరేషన్ రాలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2 years లోనే దాదాపు ఒక 100 కోట్ల నిధులతోటి హెచ్ఎండిఏ ఫండ్ తోటి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటున్నాం. దానికి ముఖ్యంగా సహకరించిన ఈ ముగ్గురికి ఇక్కడ లోకల్ అభ్యర్థి, లోకల్ వ్యక్తి మా నాన్నగారు, బోడుపల్ గురించి మంచి అవగాహనతోటి మనం ఈ రోజు నిధులు తెచ్చి డెవలప్ చేస్తున్నాం. గత మాజీ మంత్రి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా 10 సంవత్సరాలు రోజు బోడుపల్లికి రావాలి, కొబ్బరికాయ కొట్టి పోవాలి. ఎవరి నిధులు అంటే మున్సిపాలిటీ నిధులు. ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజాపాలన రాగానే దాదాపు 10 కోట్ల నిధులతో రంగారెడ్డి జిల్లా జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహించారు సిబ్బంది. మణికొండ తపాలా కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి పోస్ట్ తాన్ వ్యాక్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణికొండ, ఇబ్రహీంబాగ్ ఏరియా పోస్టాఫీస్, చిత్రపురి కాలనీకి చెందిన డెలివరీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వాక్ ద్వారా తపాలా ఉద్యోగులలో ఆరోగ్యవంతమైన జీవన శైలి, పర్యావరణ అవగాహనను పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు పోస్టాఫీస్ అధికారులు. సాఫ్ట్వేర్ జాబ్స్ నేటి యువతకు ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్. రోజు రోజుకు వస్తున్న సరికొత్త టెక్నాలజీ, మోడర్న్ లైఫ్ స్టైల్లో తాము కూడా చేరాలనుకుంటున్నారు. 5 అంకెల జీతం, 5 రోజులు మాత్రమే పని. దీంతో ఎక్కువ మంది ఐటీ జాబ్స్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఒక్కసారి ఉద్యోగంలోకి చేరాక తలలు పట్టుకుంటున్నారు. మానసిక ఒత్తిడితో పాటు బ్యాక్ పెయిన్, లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ నేటి యూత్కు ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్. రోజు రోజుకు వస్తున్న సరికొత్త టెక్నాలజీ, మోడర్న్ లైఫ్ స్టైల్లో తాము కూడా చేరాలనుకుంటున్నారు. 5 అంకెల జీతం, 5 రోజులు మాత్రమే పని. దీంతో ఎక్కువ మంది ఐటీ జాబ్స్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఒక్కసారి ఉద్యోగంలోకి చేరాక తలలు పట్టుకుంటున్నారు. బయట చూస్తున్న దానికి లోపలున్న ప్రెషర్ కి పొంతన లేకుండా పోతుంది. మానసిక ఒత్తిడితో పాటు బ్యాక్ పెయిన్, లివర్, కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు, కలర్ఫుల్ లైఫ్, ఇది మనకు కనిపించేది మాత్రమే. కానీ ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ
మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. తీవ్ర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, వారి హెల్త్ పారామీటర్స్ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఇటీవల HCL హెల్త్ కేర్ సంస్థ తెలిపింది. ఉద్యోగాల పరంగా ఐటీ ఉద్యోగుల్లో నష్టమేం లేకున్నా ఆరోగ్యపరంగా చాలా డేంజర్లో పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 60,000 మంది ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై HCL హెల్త్ కేర్ సంస్థ అధ్యయనం చేసింది. వీరిలో 77% మంది ఆరోగ్యం చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు తేల్చింది. ఎక్కువ మందికి ఒబేసిటీ, మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఐటీ ఉద్యోగులు మనందరికీ తెలుసు, చాలా అందరం బయట అనుకుంటాం ఏంటంటే చాలా ఏసీ గదుల్లో అద్దాల మెడల్లో పనిచేస్తూ వారి జీవన శైలి చాలా గొప్పగా ఉంటుందని భావిస్తాం. కానీ ఎప్పుడైతే వారు 24 గంటలలో ఎక్కువ సమయము ఏసీ ప్రాంతంలో ఏసీలలో గడపడం ద్వారా అలసట అనేది చాలా ఈజీగా వస్తుంది. అలసట అనేది ప్రధానమైనటువంటి సమస్య, వీక్నెస్ కావచ్చు, అలసటలు వస్తాయి. దానితో పాటుగా మనందరికీ తెలిసిందే ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క చల్లని ప్రదేశంలో ఉండడం వల్ల డిహైడ్రేషన్ కూడా గురవుతుంటారు. వాటర్ ఇంటేక్ కూడా తక్కువగా అవడంతో రకరకాలైనటువంటి అనారోగ్యాల పాలవుతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రీ డయాబెటీస్, ఫ్రీ హైపర్ టెన్షన్, రక్తపోటు, రక్తహీనత, హైపోథైరాయిడ్, అధిక కొవ్వు వంటి సమస్యలు ఐటీ ఉద్యోగుల్లో అధికంగా ఉన్నాయని సర్వేలో తేలింది. 22% మంది ఊబకాయం, 17% మంది ఫ్రీ డయాబెటీస్, 11% రక్తహీనత, హైపోథైరాయిడిజంతో, 7% మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు సర్వేలో తెలిసిందే. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని నిర్ధారణ అయింది. ఎక్కువగా ఏసీ గదుల్లో పనిచేస్తుండటంతో ఐటీ ఉద్యోగులు వాటర్ని కూడా తక్కువగా తాగుతున్నారట. దీంతో తెలియకుండానే డీహైడ్రేషన్ బారిన పడుతున్నారని వెల్లడించారు. పని ఒత్తిడితో పాటు పనిచేసే వేళలు కూడా అందుకు కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. పాండమిక్ తర్వాత చాలా వరకు మానసిక ఒత్తిడి అనేది పెరిగింది, పని ఒత్తిడి కూడా పెరిగింది. నెంబర్ ఆఫ్ అవర్స్ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు పనిచేసే టైమింగ్ కానివ్వండి, ప్రాజెక్ట్ డెలివరబుల్స్కి వాళ్ళకు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో వీటన్నిటిని చాలా మెడిటేషన్ ద్వారా బాడీ మెటబాలిజం అనేది ఇప్పుడు మనము 24 అవర్స్లో డే టైంలో పనిచేయాలి, రాత్రి స్లీపింగ్ అవర్స్ ఉండాలి. ఆ మెటబాలిజం మారి 24/7లో మనము మోడల్లో రావడము. సపోజ్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి, మీరు యుఎస్కి ఎంటర్ప్రినరల్ సైడ్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు గ్లోబల్ మార్కెట్స్లో మార్నింగ్ 5:30కి ఆస్ట్రేలియాకి మొదలుపెట్టి మార్నింగ్ 6:30కి మీరు యూఎస్కి ఫినిష్ చేసే విధంగా కొన్ని కాల్స్ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల స్లీప్ ఆప్నియా అని స్లీప్ డిసార్డర్స్ వస్తున్నాయి. సో ఆర్గనైజ్ చేసుకోవడము, స్ట్రక్చరల్గా వర్క్ చేసుకోవడము, నైట్ షిఫ్ట్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయగలగడము. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ఐటీ సంస్థలు విదేశాలకు చెందినవే. ఆయా దేశాల వర్కింగ్ టైం ప్రకారమే పనిచేయాల్సి ఉంటుంది. డే టైం కంటే నైట్ షిఫ్ట్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి ఆయా కంపెనీలు. దీంతో నిద్రలేమి ఏర్పడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. నిద్రలేమి మెల్లిమెల్లిగా ఆకలి మందగించడం స్టార్ట్ అయ్యి వివిధ అనారోగ్యాలకు దారి తీస్తున్నాయంటున్నారు. అయితే చాలా ఐటీ సంస్థల్లో లైఫ్ కోచ్ కి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నా ఉద్యోగులు తమ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్న దానిపైనే వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు. మానసిక ఒత్తిడి వల్ల, అలసట వల్ల, ఈ డీహైడ్రేషన్ వల్ల ఐటీ ఉద్యోగులు దాదాపుగా 40 సంవత్సరాలు వచ్చేలోపే అన్ని రకాల మేజర్ వ్యాధులకు గురి కావడానికి ఆస్కారం ఉంది. అంటే ముఖ్యంగా మనకు డయాబెటీస్ లాంటిది కావచ్చు, లేదా బీపీ కావచ్చు, ఇలా లేదా కిడ్నీ సమస్యలు కావచ్చు. ఇటు సన్లైట్ కూడా లేకపోవడంతో మనకు డి విటమిన్ కావచ్చు, అటు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా ప్రబలుతున్నటువంటి నేపథ్యాన్ని మనకు కనిపిస్తుంది. కాబట్టి ఐటీ ఉద్యోగుల సంరక్షణకి కేవలం వాళ్ళకి వినోదాలకు లేదా హోటల్స్కి పంపించే వినోద కార్యక్రమాలతో పాటు వినోదాన్ని, ఆహ్లాదాన్నే కాకుండా ఆరోగ్యాన్ని పంచించే కార్యక్రమాన్ని కూడా ఐటీ సంస్థలు తమ భుజాన వేసుకోవాల్సిన. ఏ ఫీల్డ్లో అయినా పని ఒత్తిడి ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే రోజు వాకింగ్, యోగా చేయాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. వ్యాయామం చేయడం వల్ల ఫిట్నెస్ తో పాటు హెల్త్ ని కాపాడుకోవచ్చు అంటున్నారు. డైలీ 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో రాబందులు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అంటువ్యాధుల వ్యాప్తిని కూడా అడ్డుకుంటాయంటున్నారు. మానవాళి మనుగడలో సహాయపడే నిజమైన బంధువులని తెలిపారు ఎక్స్పర్ట్స్. ఇక ప్రజలకు ఉపయోగపడుతున్న రాబందుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. రాబందులను కాపాడడం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అటవీ శాఖ అధికారులు.
1990లో 5 కోట్లకు ఉన్న రాబందుల సంఖ్య ఇప్పుడు మాక్సిమం తగ్గిపోయాయి. పశువులకు వాడే పెయిన్ కిల్లర్స్ రాబందులకు ప్రాణాంతకంగా మారాయి. చాలా రాబందులు కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. పశువులకు డైక్లోఫెనాక్ అనే మందు వాడకాన్ని ఆపివేయాలని 2006లో నిషేధం విధించినప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో రాబందుల మరణాలు తగ్గాయని తెలిపారు అటవీశాఖ అధికారులు. వల్చర్స్ అంటే రాబందులు ఒక చాలా విలువైన పక్షి. మన ప్రకృతిలో వాతావరణంలో దానికి ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. ఎందుకంటే ఇది పూతిక ఆహారం తినే పక్షి. అంటే కళేబరాలు, చనిపోయిన జంతువులు, పశువులు వాటిని వేగంగా తిని శుభ్రంగా అని ఎముకలు తప్ప ఇంకేమీ మిగలకుండా చేస్తాయి. దీంతో చుట్టుపక్కల వాతావరణం కానీ ఆ సరౌండింగ్స్ కానీ క్లీన్గా అయిపోతుంది. ఎట్లా అంటే మన హ్యూమన్ బీయింగ్స్లో ఎట్లయితే సఫాయి వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ ఎట్లయితే చెత్త కలెక్ట్ చేస్తారో, డిస్పోజ్ చేస్తారో మన సరౌండింగ్ హెల్తీగా ఉండాలని, అదేవిధంగా ప్రకృతిలో కూడా రాబందులు అదే రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా కళేబరాలు, ఏదైనా చనిపోయిన జంతువులు కానీ వాటి కళేబరాలు అన్నీ కూడా శుభ్రంగా తిని చుట్టుపక్కల దాన్ని శుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి ఇది చాలా విలువైన పక్షి. 9 జాతులలో ఇప్పటికే 3 జాతుల రాబందుల సంఖ్య 91% నుంచి 98% వరకు తగ్గిపోయినట్లు స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ రిపోర్ట్లో తెలిపింది. అధిక వోల్టేజ్ ఉన్న విద్యుత్ తీగలను, వేగంగా తిరిగే గాలి మరలను ఢీకొని చనిపోతున్నాయి. ఎత్తైన చెట్లను నరకడం కూడా ఓ కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. వ్యవసాయ భూములలో పురుగుల మందుల వాడకంతో గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గిపోవడంతో వీటి సంఖ్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఇండియాలో 9 జాతుల రాబందులు అనేది కనిపించేది. సంఖ్య కూడా కొన్ని లక్షలలో, ప్రతి ఒక్క జాతి కొన్ని లక్షల పక్షులు కనపడేది. ఎక్కడైనా పశువు చనిపోతే ఊరు బయట పడేస్తే వందలలో వచ్చి ఒక గంటన్నర లోపల శుభ్రంగా తిని పోయేది. పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచేది. ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం దాని సంఖ్య బాగా పడిపోవడంతో మనకి ఇవన్నీ కానరాకుండా అయిపోయింది. ఇది ఏదైతే రోల్ ప్లే చేస్తుందో రాబందులు తప్ప వేరే పక్షులు ఈ పాత్రను పూర్తి చేసే పరిస్థితి లేదు. ఈ 9 జాతుల్లో అన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి. మనకు సుమారు ఒక 2 జాతులు అక్కడక్కడ కనపడుతున్నాయి. అంటే తెల్ల వీపు రాబందు ఒకటి, పొడుగు మూతి రాబందు ఒకటి. ఈ 2 కూడా కొన్ని మహారాష్ట్రలో కానీ మన తెలంగాణలో కొన్ని ఇతర రాష్ట్రాల్లో కొన్ని పక్షులు ఒక 100 కానీ 50 కానీ అట్లా చిన్న సంఖ్యలు కనపడతా ఉన్నాయి. మిగతా అయితే బాగా తగ్గిపోయింది దాని సంఖ్య. రాబందులు చనిపోవడంతో ప్రాణాంతక బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయాయని తెలిపింది అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్. 2000 నుంచి 2005 మధ్యలో భారత్లో ఏడాదికి 1,00,000 మందికి పైగా ఇలాంటి కారణాలతో మరణించారని రిపోర్ట్ రిలీజ్ చేసింది. రాబందుల సంఖ్య తగ్గిన జిల్లాల్లో మానవ మరణాల సంఖ్య 4% పెరిగిందని తెలిపింది. చనిపోయిన జంతువులను తినే వీధి కుక్కలు, ఎలుకల నుంచి రెబీస్ కేసులు పెరిగాయన్నారు అటవీశాఖ అధికారులు. పశువులకు జ్వరం వచ్చినప్పుడు లేకుంటే అది నీరసంగా ఉన్నప్పుడు వాటికి ఎట్లయితే మనం ఒక డోలో కానీ క్రోసిన్ వేసుకుంటామో ఆ విధంగా ఒక డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. ఆ డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ పశువు తొందరగా కోల్పోయి హెల్తీగా అయిపోతాయి. ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ డ్రగ్ ఉండే వెటనరీ ట్రీట్మెంట్లో గతంలో. ఈ డైక్లోఫెనాక్ ఏదైతే ఉందో ఇది ఒక చాలా హానికరమైన కెమికల్స్ ఉంది దీంట్లో. అది పశువుల శరీరానికి చేరిన తర్వాత ఆ పశువు చనిపోయింది అనుకోండి, ఆ పశువు దాన్ని మాంసం తిని ఇదే డైక్లోఫెనాక్ కెమికల్స్ అంతా కూడా రాబందుల శరీరానికి ప్రవేశిస్తాయి. అక్కడ దాని కిడ్నీస్ మీద అటాక్ చేస్తుంది ఆ కెమికల్స్. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ ఒకటి అవుతుంది. రెండవది నెక్ మజిల్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. నెక్ వీక్ అయిపోయి నెక్ ఇట్లా డ్రూప్ అయిపోతుంది. సో డ్రూపింగ్ నెక్ అని అంటాం, లేకుంటే కిడ్నీ ఫెయిలియర్ అంటాం. ఇట్లా కారణాల వలన రాబందులు చనిపోతూ ఉన్నాయి. రాబందుల రక్షణ కోసం అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు అధికారులు. హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో 3 మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వం పిలుపుతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు డీజీపీ. పార్టీలో అగ్రనాయకుల మధ్య విభేదాలున్నాయని తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. రాచకొండ పరిధిలో ₹1 కోటి విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి మావోయిస్టులు లొంగిపోయారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. కూకటి వెంకటయ్య అలియాస్ వికాస్,
మొగిలిచెర్ల రాజు అలియాస్ చందు, గంగవ్వ అలియాస్ సోని ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ లక్డీకప్పులోని డీజీపీ ఆఫీసులో 3 మావోయిస్టులు లొంగిపోయారు. 3పై తలా 20 లక్షల రివార్డు ఉందన్నారు. ప్రభుత్వం పిలుపుతో జనజీవన స్రవంతిలోకి చేరారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. స్టేట్ కమిటీ స్థాయి కలిగినటువంటి లీడర్స్ వాళ్ళు ప్రజా వాయిన్లోకి గెలిచేందుకని చెప్పి బయటకు వచ్చారు. కుంకటి వెంకటయ్య ఎలియాస్ వికాస్, మొగిల్చెర్ల వెంకటరాజు ఎలియాస్ చందు, తోడెం గంగ ఎలియాస్ సోని. ఈ 3 స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నటువంటి వారు 3 ఈరోజు మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా వాయిన్లో కలిసిపోతున్నారు. పార్టీతో ఉన్నటువంటి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు కూడా ఈ పార్టీ పరంగా విభేదాలు, నాయకత్వంలో ఉన్నటువంటి కొంత విభేదాలు, ఇట్లాంటి వాటితోని ఇక ఇందులో పార్టీలో ఉండడం ఇష్టం లేక ప్లస్ ఇటు ప్రభుత్వం తరఫు నుంచి పోలీసుల తరఫు నుంచి ఇచ్చినటువంటి పిలుపును అందుకొని బయటకు వచ్చిండు. పార్టీలో విభేదాలు వాస్తవమే అన్నారు లొంగిపోయిన మావోయిస్టు కూకటి వెంకటయ్య. అగ్రనాయకుల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. ఆయుధాలు వదిలిపెట్టాలనే చర్చ మల్లోజిలా జగన్ మధ్య కొనసాగుతోందన్నారు వెంకటయ్య. మొత్తం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పార్టీ పాలసీల్ని రూపొందించుకోవడం, ఎత్తుగడలను రూపొందించుకొని పనిచేసేదాంట్లో సమస్య ఉంది. అదే ఈ మనలో పేపర్లో అంటే మీడియా ద్వారా కూడా తెలుస్తున్నది, అది లెటర్స్ వస్తున్నాయని. కాబట్టి పార్టీలో కొంతకాలం నుంచి డిస్కషన్ ఉంది. ఈ మారిన పరిస్థితుల్లో మనం కూడా మారాలి అనేది, అది ఇంకా ఛానలైజ్ కాలేదు. కాబట్టి దాని కారణంగా కొంత ఈ నడుమ అటు కూడా నష్టపోయింది ఉంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. డ్రగ్స్ కట్టడి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనరేట్లో 403 మంది డ్రగ్ పెడ్లర్లు, విక్రయదారులను అరెస్టు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. డ్రగ్స్ కానీ లేక కాంట్రాబాండ్ ఏదైనా సరే దాని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వర్కౌట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఒక రాజస్థాన్ నుంచి వచ్చేటువంటి అంటే 2 మెంబర్ గ్యాంగ్ ఇది. ఇందులో ఒక అక్యూజ్ని మనం పట్టుకున్నాం. లోకేష్ భరత్ అనే అతను రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి 7 కేజీల ఓపియం, అలానే 2 కేజీ పాపిస్ట్రా, ఇది అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వర్త్ 1 crore వరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది. ఇంకొక ఇతన్ని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో జగదీష్ గుజ్జర్ అని ఉన్నాడు, ఆయన ఇతను తెలియకుండా పలానా వాళ్ళు వచ్చి కలుస్తారు అనే కోడ్ విధానంలో ఏర్పాటు చేసుకుని అతని దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని వెళ్తుంటాడు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాజస్థాన్కు చెందిన 2 అరెస్టు చేశామన్నారు సిపి సుధీర్ బాబు. రాజస్థాన్కు చెందిన లోకేష్ భరత్ అనే నిందితుల నుంచి ₹1 కోటి విలువ చేసే 7 కేజీల ఓపీఎం, 2 కేజీల పపిస్ట్రా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు జగదీష్ గుజ్జర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు సిపి సుధీర్ బాబు. ఈజీ మనీ సాధించాలి, సంపాదించాలి ఎట్లా అనే ఉద్దేశంతో ఇతను వస్తే ఈ లోకేష్ అతను జగదీష్ గుజ్జర్తో కలిసినప్పుడు, జగదీష్ గుజ్జర్ ఆల్రెడీ యాక్టివిటీలో ఉన్నాడు కాబట్టి నీకు ఇటువంటిది ట్రాన్స్పోర్టేషన్ హ్యాండింగ్ ఓవర్ యాక్టివిటీలో ఉంటే నీకు సరైన విధంగా డబ్బు అందుతుందని చెప్పిన మూలంగా ఇతను ఈ బిజినెస్లో దిగడం జరిగింది. మేడ్చల్ జిల్లా అల్వాల్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 3 అరెస్టు చేశారు పోలీసులు. ఈజీగా డబ్బులు సంపాదించాలని చైన్ స్నాచింగ్ చేస్తున్నారని తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారన్నారు. నిందితుల నుంచి బంగారు గొలుసులు, పుస్తల తాడు, వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు డీసీపీ కోటిరెడ్డి. గత వారం రోజుల నుంచి మనకి 4 చైన్ స్నాచింగ్ కేసులు అయినాయి. అందులో 3 డిటెక్ట్ అయినాయి. ఇంకొకటి అది కూడా మనం పర్సన్స్ ఐడెంటిఫై చేసినాము. 1-2 days లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో 3వ తారీఖు అరోరా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెన్స్ జరిగింది. అందులో విక్టిమ్ లేడీ నర్సగౌని ఇందిరా, ఆమె వేరే ఒక బంధువులింటికి అని వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్ ఇతను ఆమె సింగిల్ లేడీ అని చెప్పేసి ఆమెని కాపు కాసి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారుగా
3.5 తులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది. కుశలదాడు సీసీ కెమెరా ట్రాక్ చేసుకోవడము, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంతో మనకి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో రికవరీ చేసిన సెల్ ఫోన్లను అందజేశారు సౌత్ జోన్ పోలీసులు. ఏడాది సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 100కు పైగా ఫోన్లు రికవరీ చేశామన్నారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు. వీటిలో జర్నలిస్టుల ఫోన్లతో పాటు సామాన్య ప్రజలకు చెందిన ఫోన్లున్నాయన్నారు. ప్రజలు ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయడంతో రికవరీ సులభమవుతుందని సూచించారు ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఈ సంవత్సరము దాదాపుగా ఒక 100 ఫోన్లని డిటెక్ట్ చేసి వాళ్ళందరికీ బాధితులందరికీ ఇవ్వడం జరిగింది. ఏ నెలకైనా పిలిపించి ఎప్పటికెప్పుడు ఫోన్లని రికవరీ చేస్తూ బాధితులకు ఇవ్వడం జరిగింది. నా మొబైల్ మే మంత్లో పోయింది. నేను చెప్పినాక పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. అదే డే రోజు వాళ్ళు రికవర్ చేసి దాన్ని నా కోసం వాళ్ళు వర్క్ చేసి దాని మీద డోలాడి ఇచ్చారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పురాతన కట్టడాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రజలు. భారత్ గౌరవ్ టూరిస్టు ప్యాకేజీలతో థీమ్ సర్క్యూట్ సేవలను ప్రారంభించింది ఇండియన్ రైల్వేస్. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందంటున్నారు అధికారులు. దీంతో ప్రతి నెల ఒక టూరిస్ట్ ట్రైన్ సర్వీస్ను ఆపరేట్ చేస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే 2 ఏళ్లుగా సక్సెస్ఫుల్గా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సర్వీస్ను నిర్వహిస్తోంది. దేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ మంది ప్రజలను పంపడానికి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ సర్వీసులను ప్రారంభించింది భారతీయ రైల్వే శాఖ. దేశంలోని ప్రసిద్ధ యాత్రా స్థలాలను కవర్ చేసేలా మరిన్ని టూరిస్టు ప్యాకేజీలను ప్లాన్ చేసింది ఐఆర్సీటీసీ. 2 ఏళ్లుగా ఈ టూరిస్ట్ ట్రైన్ను సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు అధికారులు. దక్షిణ మధ్య రైల్వే ఆపరేట్ చేస్తున్న భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీలను తెలుగు ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కస్టమైజ్డ్ టూర్ ప్యాకేజీ మరింత ఆదరణ పొందిందని తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. భారత్ గౌరవ్ ట్రైన్ అన్నది ఇంపార్టెంట్ రిలీజియస్ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ స్పెషల్గా ట్రైన్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ప్యాకేజీ లాగా ఐఆర్సీటీసీ దీన్ని కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ భారత్ గౌరవ్ ట్రైన్ ద్వారా ఒక ప్యాకేజ్లో ప్రయాణం చేస్తే కంప్లీట్గా ఐఆర్సీటీసీ అంటే ట్రైన్ ఇక్కడ మొదటి స్టేషన్లో బోర్డ్ అయిన నుంచి కంప్లీట్ 8-10 రోజుల టూర్ ప్యాకేజ్ అంతా అయిన తర్వాత రిటర్న్ వచ్చి మళ్ళీ వదిలేసే వరకు పూర్తిగా ఐఆర్సీటీసీ బాధ్యత తీసుకుంటుంది. దీంట్లో కంప్లీట్గా రిజర్వ్డ్ అకామిడేషన్ ఉంటుంది ట్రైన్లో. అలాగే మనకి ప్రతి చోట కూడా హోటల్స్ అవన్నీ కూడా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రూమ్స్ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. అలాగే వెహికల్స్ కూడా బుక్ చేయడము, ఈ టెంపుల్స్లో కూడా అంటే విజిట్ని కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా అంటే ప్రయాణికులకి, భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కాకుండా అన్ని విషయాల్లో అన్ని ఫెసిలిటీస్ని ఎన్ష్యూర్ చేస్తూ ఒక పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఈ టూర్ ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందుకే భారత్ గౌరవ్ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ అయినప్పటి నుంచి కూడా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాయి. ముఖ్యంగా వయోవృద్ధులకి, విమెన్కి. 2023 మార్చిలో 10 కోచ్లతో భారత్ గౌరవ్ ట్రైన్ను డిజైన్ చేశారు సౌత్ సెంట్రల్ అధికారులు. ఇందులో 3 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, 1 సెకండ్ ఏసీ కోచ్లతో 3 కేటగిరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 38 టూర్ ప్యాకేజీలను ప్రారంభించారు. 39వ టూర్ ప్యాకేజీ ఈ ఏడాది అక్టోబర్లో ప్లాన్ చేశారు. ఇప్పటికే 50% పైగా టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయని తెలిపారు అధికారులు. నెక్స్ట్ భారత్ గౌరవ్ ట్రైన్ వచ్చేసి మన సౌత్ సెంట్రల్లో 26 అక్టోబర్కి రేణుగుంట నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే తిరుపతి దగ్గర ఉన్న రేణుగుంట నుంచి. ఇది భవ్య గుజరాత్ అని టూర్ ప్యాకేజ్ అండి. ఇది దాదాపు 10 రోజుల టూర్ ఉంటుంది. రేణిగుంటలో స్టార్ట్ అయ్యి గూడూరు, విజయవాడ మీదుగా కాజీపేట్, సికింద్రాబాద్, అలాగే నిజామాబాద్, నాందేడ్, పూర్ణ మీదుగా గుజరాత్ వైపు వెళ్తుంది. ఈ చెప్పిన అన్ని ఎన్ రూట్ స్టేషన్లలో కూడా హాల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో రైలు ప్రయాణంతో పాటు లోకల్ బస్సుల్లో విహారయాత్రలు, హోటల్ అకామిడేషన్, టూర్ గైడ్లు, 3 పూటల భోజనం, ప్రయాణ బీమా వంటి సేవలతో ప్యాకేజీని డిజైన్ చేశామన్నారు అధికారులు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. స్లీపర్కు 18,400, 10 రోజులు ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. అది ఏసీ ప్యాకేజీలో 31,000 వరకు ఉంటుంది. సదరన్, నార్త్ టూర్ టికెట్స్ ఎకానమీ, స్టాండర్డ్, లగ్జరీ ప్యాకేజీలు ఉన్నాయని తెలిపారు అధికారులు. నార్త్ కంటే సౌత్ ఇండియా టూర్కు టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపారు అధికారులు. టూర్ ప్యాకేజ్లో స్లీపర్ అయితే
ఒక అడల్ట్కి వచ్చేసి 18,400 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది పూర్తిగా 10 రోజులకి. అలాగే థర్డ్ డేస్ అయితే 30,000, సెకండ్ డేస్ అయితే 39,000. దీంట్లో కంప్లీట్ ట్రైన్ అకామిడేషను, హోటల్ అకామిడేషను, తర్వాత వెహికల్ అరేంజ్మెంటు, అలాగే టెంపుల్ విజిట్స్, 3 పూటల భోజనము, టీ, స్నాక్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సౌత్ టూర్ ప్యాకేజీలో తిరుపతి, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేంద్రం, మల్లికార్జున జ్యోతిర్లింగం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే ప్యాకేజీలున్నాయని తెలిపారు రైల్వే అధికారులు. పుణ్యక్షేత్ర యాత్రల్లో 7 మోక్ష క్షేత్రాలను దర్శించడానికి భారత్ గౌరవ్ టూర్ ప్యాకేజీలను డిజైన్ చేశారు. వాటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, మధుర, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి వంటివి అందిస్తున్నారు. ఈ టూర్స్ విషయానికి వస్తే ఐఆర్సిటిసి అన్నది ఉంటుంది. ఇది రైల్వే యొక్క సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్. ఇది ఎక్స్క్లూజివ్గా టూరిజం ఎక్స్పర్టీస్ ఉన్న ఆర్గనైజేషన్. వీళ్ళు అంటే మొదటి నుంచి కూడా ఈ టూరిజం హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉండడం వల్ల దీన్ని ప్రాపర్గా అంటే ప్రొఫెషనల్గా ప్లాన్ చేయడము, వీళ్ళకి లాజిస్టిక్స్ పరంగా కూడా లింకేజెస్ ఉంటాయి. ఈ టూరిస్ట్ స్పాట్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇవన్నిటితో కూడా ప్రాపర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అవ్వడం వల్ల టైఅప్ ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా అంటే ప్రొఫెషనల్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ఇవన్నీ రిలేషన్స్ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్మూత్ వేలో ఇవన్నీ కూడా అవుతాయి. ఇప్పుడు 38 ప్యాకేజెస్ అయినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది కాకుండా ఎంతో సదుపాయకరంగా ఈ టూర్ ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ప్రయాణికులకు హోటల్ అకామిడేషన్, ఫుడ్, లోకల్ ట్రాన్స్పోర్ట్తో పాటు ఎస్కార్ట్ను కూడా అందిస్తున్నారు. రైల్వే కోచ్లో ట్రావెలర్ సేఫ్టీ, సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయింది. యాంటోనో N-124 అనే ఈ విమానం ప్రపంచంలోని అతిపెద్ద విమానాల్లో ఒకటి. ఈ ఫ్లైట్కు 4 ఇంజిన్లు, 24 చక్రాలుంటాయి. ఈ కార్గో ప్లేన్లో భారీ ట్రక్కులను మోసుకెళ్తుందని తెలిపారు అధికారులు. ఒక దేశం నుంచి మరో దేశానికి హెవీ ట్రక్కులను మోసుకెళ్లడానికి ఈ కార్గో ఫ్లైట్ను ఉపయోగిస్తారని తెలిపారు. దీని రెక్కలు 6,760 చదరపు అడుగుల పొడవు ఉంటుందన్నారు ఏవియేషన్ అధికారులు. ఇంత పెద్ద విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సెల్ ఫోన్లతో చిత్రీకరించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయింది. యాంటోనో N-124 అనే ఈ విమానం ప్రపంచంలోని అతిపెద్ద విమానాల్లో ఒకటి. ఈ ఫ్లైట్కు 4 ఇంజిన్లు, 24 చక్రాలుంటాయి. ఈ కార్గో ప్లేన్లో భారీ ట్రక్కులను మోసుకెళ్తుందని తెలిపారు అధికారులు. ఒక దేశం నుంచి మరో దేశానికి హెవీ ట్రక్కులను మోసుకెళ్లడానికి ఈ కార్గో ఫ్లైట్ను ఉపయోగిస్తారని చెప్పారు. దీని రెక్కలు 6,760 చదరపు అడుగుల పొడవు ఉంటుందన్నారు ఏవియేషన్ అధికారులు. ఇంత పెద్ద విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సెల్ ఫోన్లతో చిత్రీకరించారు.